ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారు తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ అర్చక స్వాములు స్వామివారికి తమలపాకులతో నాగవల్లి దళాలతో అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన భక్తులు ఎక్కువ శాతం మంది ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలను చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి స్వామివారి దేవస్థానానికి భక్తులు అందించిన వివిధ సేవల ద్వారా 1,05,253 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా మద్ది క్షేత్రంలోని దేవస్థానం అన్నదాన సత్రంలో 800 మంది పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో తెలిపారు. అలాగే స్వామివారి ఆలయంలో వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారని ఈవో కొండలరావు వివరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ పర్యవేక్షకులు ప్రత్యేక ఏర్పాట్లను సమీక్షించారని ఆలయ ఈవో ఆకుల కొండలరావు వెల్లడించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు వివిధ పూజా కార్యక్రమాలు చేసి 6 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించినారు. ఈ రోజున విశేషమైన రోజు కాబట్టి దేవాలయం కూడా విశేషంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా దేవాలయంలో అధర్వణ వేద పండితులు, శుక్లయజుర్వేద పండితులు కూడా వేద పఠనం ప్రతిరోజు జరుగుపడుతుంది. అలాగే వాహన పూజలు, అష్టోత్తర పూజలు, వివిధ పూజా కార్యక్రమాలు కూడా భక్తులు జరుపుకుంటున్నారు. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించి అనంతరం ప్రసాదం, అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.